ఫుల్ వీడియో చూడండి. నేను కోస్తూ ఉన్నాను. ఎన్ని కాయలు అంటే 2 కేజీలు పైనే, 2 కేజీస్ పైనే వచ్చాయండి. ఇది 5th టైం నేను హార్వెస్ట్ చేయటము. నేను ఏమి మందు ఏమీ వేయకుండానే కాపిస్తానండి, పండిస్తాను. చూడండి కుండీల్లో ఆ వంగ చెట్లు ఎంతెంత చెట్లు ఉన్నాయి చూడండి. ఆ చెట్లకే అన్ని కాయలు వచ్చాయండి. 2 కిలోల పైనే ఉన్నాయి. మీరు ఫుల్ వీడియో చూస్తేనే నేను ఎలా కోసానో, ఎన్ని అయ్యాయి, ఎవరెవరు కోసామో అనేది కూడా మీకు తెలుస్తుంది. వీడియో ఏదో కొంచెం చూసాము మనకి అయిపోయింది అనుకోవద్దండి. ఫుల్ వీడియో చూడండి. అందరూ కూడా ఇలాగా మందు లేకుండానే మన కుండీలో ఎంత చక్కగా పండించుకోవాలో మీకు అర్థమైద్ది. మీకు కూడా ఈ వీడియో చూస్తే పండించాలి అనేది మీకు మనసుకి తట్టిద్ది అని నా ఉద్దేశం అనుకుంటున్నాను నేను. చూడండి, చాలా కష్టం కూడా ఉంటుందండి. కష్టం అనుకోకూడదండి. ఎందుకంటే ఇలాగా మనకి కాయలు కాసినప్పుడు అది ఇష్టంగా మారిపోతుంది. తెలుసా అండి? ఎంత సంతోషంగా, ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసండి. ఆ కాయలు కోసుకొని కూర వండుకొని తింటుంటే ఆ సంతోషమే వేరండి. తెలీదు మీకు, నా అనుభవం చెప్తున్నాను నేను. అలా కోసేటప్పుడు ఎంత సంతోషంగా కోస్తున్నామో తెలుసా. మా ఫ్రెండు నేను ఇద్దరం కోస్తున్నామండి. కాసేపు నేను కోసాను, ఇందాకటి వరకు వీడియో తీసింది మా ఫ్రెండ్. ఇప్పుడు మా ఫ్రెండ్ కోస్తుంది, నేను వీడియో తీస్తున్నాను. అసలు తరగట్లేదండి, పొద్దుపోయింది కూడా. నేను 5 o'clockకి స్టార్ట్ చేశాను, వర్షం వస్తే మళ్ళీ తడిసిపోతామని. కానీ 6 అయిపోయింది, 6 అయిపోయిందండి, చీకటి పడిపోయింది. గబా తెంపేసాము అలాగా పిచ్చగా. చూసారా ఎన్ని హార్వెస్ట్ చేసామో? చూసారండి ఎన్ని కాయలు వచ్చాయో? ఇవే కాదండి, ఇంకా ఉన్నాయి మీకు చూపించేవి. ఒక బాస్కెట్లో వరకే చూపిస్తున్నాము. 2 బాస్కెట్లు వచ్చాయండి. అలాగా మీరు చూస్తే కానీ అర్థమవుతుంది. ఇంకా ఇగోండి చిన్న పిందెలు ఉన్నాయి. ఇంకా 1/2 కిలోలు ఉంటాయండి. చెట్టుకు వదిలేసాము. మనం మళ్ళీ 4-5 డేస్లో మళ్ళీ వస్తాయన్నమాట. ఆ చిన్న పిందెలు వద్దని వదిలేసాము. చీకటి పడిపోయింది కదా, కొన్ని కనిపించక కూడా కోసేసామండి చిన్న పిందెలు. తర్వాత అందులో కూడా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, చిన్న రౌండ్ వంకాయలు కూడా వచ్చాయి. చాలా బాగున్నాయి కదండి. అవి గుత్తి వంకాయలు అంటారా, ఏం ఇంకొక పేరు ఏదో ఉందో మర్చిపోయాను నేను. అవి బ్లాక్గా ఉన్నాయి చూస్తారండి. అవి ఎక్కువ కాయలేదండి. వీటికి నేను ఈ చెట్లకి ఏ మందు వేయలే, ఓన్లీ వర్మీ కంపోస్ట్, కిచెన్ వేస్ట్ తప్ప నేను ఏమీ వేయలేదండి. కెమికల్ లేకుండా పండిన పంట, మిద్దె పంట, ఓన్లీ టబ్లో వేసినవి, బకెట్లో వేసినవి వరకే. నేను వాటికి పాదులు చేశాను. నేను వర్మీ కంపోస్ట్ తెచ్చి పోయేసాను. మంత్లీ 1 టైం వేసేదాన్ని. ప్లస్ కిచెన్ వేస్ట్ మట్టికి వాడేదాన్ని అండి. అంతే. కిచెన్ వేస్ట్ ఒక టబ్లో వేసి నేను ఎండబెట్టి, కొళ్ళబెట్టి, మట్టి వేసి, దాన్ని డ్రై చేసి చక్కగా పొడిగా అయినప్పుడు కొంచెం